పన్ను వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది. వస్తు సేవల పన్ను విధానంలో కీలక సవరణలు తీసుకురావడానికి కేంద్ర ఆర్థిక రంగం రెడీ అవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 4 స్లాబ్లను 2 స్లాబులుగా సులభతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. దీని ద్వారా సామాన్య ప్రజలకు, చిన్న వ్యాపారులకు భారం తగ్గిస్తూ పన్ను పరంగా నూతన గమ్యం వైపు దేశాన్ని నడిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జిఎస్టిలో 5, 12, 18, 28% 4 స్లాబ్లు ఉన్నాయి. ఇకపై ఈ విధానాన్ని సరళతరం చేస్తూ 5 మరియు 18 అనే 2 ప్రధాన స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం ప్రస్తుతం 12% స్లాబులో ఉన్న వస్తువులలో సుమారు 99% వస్తువులను 5% స్లాబ్లోకి మారుస్తారు. అలాగే 28% స్లాబ్లో ఉన్న వస్తు సేవల్లో సుమారు 90% వాటిని 18% స్లాబ్లోకి మార్చనున్నట్లు సమాచారం. ఈ మార్పులను దీపావళికి ముందుగానే అమల్లోకి తేవాలని కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జిఎస్టి మండలి ఆమోదం లభించిన వెంటనే ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. దీని ఫలితంగా అనేక అవసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సామాన్యులకు ఇది నేరుగా ప్రయోజనకరంగా మారనుంది. ఈ కొత్త జిఎస్టి విధానం జౌళి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, వైద్య సేవలు, బీమా వంటి కీలక రంగాలకు లాభం చేకూర్చనుంది. ప్రస్తుతం బీమాపై 18% జిఎస్టి వసూలవుతున్నా ఇది 5%కి తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాక కొన్ని అత్యవసర వైద్య సేవలు, బీమా సేవలపై 0% జిఎస్టి విధించే యోచన కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మార్పుల్లో సేవల రంగం మీద ప్రధానంగా ప్రభావం చూపనుంది. చాలా సేవలపై ప్రస్తుతం అమల్లో ఉన్న 18% స్లాబులను కొనసాగించే యోచనలో ఉన్న కేంద్రం కొన్ని ప్రత్యేక సేవలపై మాత్రమే తక్కువ పన్ను రేటును అమలు చేయనుంది. ఇక మరోవైపు ఆరోగ్యానికి హానికరమైన వస్తువులపై అధిక పన్ను విధించాలని కేంద్రం చూస్తోంది. ఇప్పటికే ఉన్న 28% జిఎస్టికి అదనంగా 40% ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉందని సమాచారం. దీని ద్వారా ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ మరోవైపు ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని అందించాలన్నదే లక్ష్యం. చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులకు ఈ విధానం ఊరట కలిగించనుంది. తక్కువ పన్ను రేట్ల వల్ల నిబంధనలు సరళతరం అవుతాయి, లెక్కలు నిర్వహించడంలో సులభతరం అవుతుంది, పన్ను చెల్లింపుల ప్రక్రియ గణనీయంగా సులభపడనుంది. మొత్తంగా జిఎస్టి విధానంలో ఈ కీలక మార్పులు అమలైతే అది ప్రజల ఖర్చులకు గణనీయంగా ఊరటనివ్వనుంది. దీపావళి కానుకగా కేంద్రం ఇచ్చే ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహం నింపే అవకాశాలున్నాయి. ఇకపోతే జిఎస్టి సవరణలతో టూత్ పేస్ట్, టూత్ పౌడర్, హెయిర్ ఆయిల్, సబ్బులు, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రాసెస్డ్ ఫుడ్, కండెన్స్డ్ మిల్క్, శీతలీకరించిన కూరగాయల వంటి ప్యాక్డ్ ఫుడ్స్, ప్రెషర్ కుక్కర్లు, వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు, ఎలక్ట్రానిక్ ఐరన్స్, కంప్యూటర్లు, గీజర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, రెడీమేడ్ దుస్తులు, 500 నుంచి 1000 రూపాయల లోపు ఉన్న చెప్పులు, చాలా రకాల వ్యాక్సిన్లు, హెచ్ఐవి, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్టిక్ కిట్లు, కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు, జామెట్రీ బాక్సులు, మ్యాప్లు, గ్లోబులు, సోలార్ వాటర్ హీటర్లు, అల్యూమినియం, స్టీల్తో తయారు చేసిన వంట పాత్రలు, ఇతర సామాగ్రి, నాన్ కిరోసిన్ స్టవ్లు, సైకిళ్లు, ప్రజా రవాణా వాహనాలు, వ్యవసాయ పరికరాలు, వెండింగ్ మిషన్లు, గ్లేజ్డ్ టైల్స్, లిక్విడ్ సోప్స్, సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు, కార్లు, మోటార్ సైకిల్ సీట్లు, సైకిళ్లు, వ్యవసాయ వాహనాలకు వాడే రబ్బర్ టైర్లు, ప్లాస్టర్, ప్రోటీన్ సప్లిమెంట్లు, షుగర్ సిరప్లు, అరోమా కాఫీ, కాఫీ ఉత్పత్తులు, టాంపర్డ్ గ్లాస్, అల్యూమినియం ఫాయిల్, రేజర్లు, ప్రింటర్లు, మ్యానిక్యూర్, పెడిక్యూర్ కిట్ల ధరలు తగ్గనున్నాయి. ఈ సంస్కరణలు భారతదేశ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని వ్యాపార వర్గాలు కూడా బలంగా నమ్ముతున్నాయి.